అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవికి రాజు ఒక గంభీరమైన సింహం. ఒకరోజు మధ్యాహ్నం వేళ భోజనం ముగించుకుని ఆ సింహం ఒక పెద్ద మర్రి చెట్టు కింద హాయిగా నిద్రపోతోంది. అదే సమయంలో ఒక బుజ్జి ఎలుక కలుగులో నుంచి బయటకొస్తుంది. అది అటు ఇటు గెంతుతూ ఆడుకుంటుంది. ఆడుకుంటూ ఆడుకుంటూ అది నిద్రపోతున్న సింహాన్ని వెనక నుంచి చూసి ఒక బండరాయి అనుకుని దాని మీదకెక్కింది. అబ్బా, ఈ రాయి ఎంత మెత్తగా ఉందో! ఇక్కడ జారడం చాలా సరదాగా ఉంది. ఎలుక సింహం జుట్టులో దూరుతూ దాని తోకపై నుంచి జారుతూ అల్లరి చేస్తుంది. ఈ అల్లరికి సింహానికి మెలకువ వస్తుంది. సింహం పెద్దగా ఆవులించి కళ్ళు తెరుస్తుంది. తన మీద ఎలుకను చూసి గర్జిస్తుంది. తన పెద్ద పంజాతో ఎలుకను పట్టుకుంటుంది. ఎంత ధైర్యం నీకు! అడవికి రాజునైన నా నిద్రనే భంగం చేస్తావా? నిన్ను ఇప్పుడే నమిలి మింగేస్తాను. ఎలుక, అయ్యో మహారాజా, క్షమించండి, తెలియక తప్పు చేశాను, నన్ను చంపకండి, నన్ను వదిలేయండి, ఏదో ఒకరోజు నేను మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను. సింహం పెద్దగా నవ్వుతూ, హహహ, నువ్వా? ఇంత చిట్కేడున్నావు, నువ్వు నాకు సహాయం చేస్తావా? సరే, నీ మాటలు నాకు నవ్వు తెప్పిస్తున్నాయి. ఈ ఒక్కసారికి నిన్ను వదిలేస్తున్నాను, వెళ్ళు. ఎలుక ప్రాణాలతో బయటపడినందుకు సంతోషంగా పారిపోతుంది. కొన్ని రోజులు గడిచాయి. అడవిలో వేటగాళ్ళు బలమైన వల పన్నుతారు. సింహం తెలియక వేటగాళ్ళు వేసిన బలమైన వలలో చిక్కుకుంటుంది. బయటకు రావడానికి ఎంత ప్రయత్నించినా కుదరలేదు. సింహం, ఎవరైనా నన్ను కాపాడండి, ఈ వేటగాళ్ళ నుంచి నన్ను రక్షించండి. సింహం గర్జన విన్న ఎలుక అక్కడికి పరుగెత్తుకుంటూ వస్తుంది. ఎలుక, మహారాజా, భయపడకండి, నేను వచ్చేశాను, ఇప్పుడే ఈ వలను ముక్కలు చేస్తాను. ఎలుక తన పదునైన పళ్ళతో వల తాడులను కొరుకుతుంది. మెల్లమెల్లగా వల మొత్తం తెగిపోతుంది. సింహం బయటకు వస్తుంది. సింహం కృతజ్ఞతతో, ఆ రోజు నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టినందుకు కృతజ్ఞతగా, ఈరోజు నన్ను వేటగాళ్ల బారి నుండి కాపాడావు, నన్ను క్షమించు. చిన్న ఎలుకవి, నువ్వు నాకేం సహాయం చేయగలవులే అనుకున్నాను, నిన్ను తక్కువ అంచనా వేశాను. చిన్నవారిని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకూడదు అని ఈరోజు నాకు అర్థమైంది. ఆ రోజు నుంచి సింహం, ఎలుక మంచి స్నేహితులయ్యారు. నీతి: మనం ఎప్పుడూ ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు, చిన్న చూపు చూడకూడదు. ఎవరిలో ఎంత బలం ఉందో మనకు తెలియదు, సమయం వచ్చినప్పుడే అది బయటపడుతుంది. మనం చేసే చిన్న మేలు కూడా ఏదో ఒకరోజు గొప్పగా తిరిగొస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.